హాయ్ అండి. వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ టిప్, ఈ రోజుల్లో కామన్గా చాలామంది స్పెట్స్ అనేది వాడుతున్నారు. ఇలా మనం స్పెట్స్ అనేది పెట్టుకున్నప్పుడు స్పెట్స్ పైన మనం రెగ్యులర్గా వాడడం వల్ల కొన్ని గీతలు అయితే పడతాయి. అలా గీతలు పడ్డప్పుడు మనకి సరిగ్గా కనిపించదు. మనం డైలీ ఎంత క్లీన్ చేసుకున్నా సరే ఆ గీతలు అనేది పోవు. ఇలా మనం వీక్లీ వన్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, స్పెట్స్ అనేది నీట్గా ఉంటాయి. అలాగే మనకి కల మంచిగా కూడా కనిపిస్తుంది. కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ అనేది ఇలా గ్లాసెస్ పైన అప్లై చేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసామనుకోండి, మిర్రర్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలా 2 టైప్స్ ఆఫ్ స్క్రబ్బర్స్ని అయితే వాడతాము. స్టీల్ స్క్రబ్బర్ అలాగే గ్రీన్ స్క్రబ్బర్. మనం డైలీ వాష్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి మళ్ళీ ఆ బాక్స్లో పెట్టేస్తూ ఉంటాము. అలా చేయడం వల్ల అందులో ఉండే ఫుడ్ పార్టికల్స్ అలానే మిగిలిపోయి ఫంగస్, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వాటితోనే కనుక క్లీన్ చేసాము అనుకోండి, మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయ్యే ప్రాబ్లం ఉంది. దానివల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. మనం ఎవ్రీ వీక్, ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ కానీ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కానీ స్క్రబ్బర్స్ని కంపల్సరీ ఇలానైతే క్లీన్ చేసుకోండి. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని కొంచెం సోడా అలాగే సాల్ట్ ఈ రెండింటిని వేసి స్క్రబ్బర్స్ అందులో వేసి ఒక 10 to 15 మినిట్స్ అలానే వదిలేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు నైట్ గిన్నెలు తోమి పడుకునే ముందు నైటే ఇలా స్క్రబ్బర్ని వాటర్లో వేసి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీశారు అనుకోండి, అందులో ఉండే ఫుడ్ పార్టికల్స్, డస్ట్ అంతా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల అందులో ఉండే డస్ట్ అంతా కూడా బయటకు అనేది వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ మంచిగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసాము అనుకోండి, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు. నెక్స్ట్ టిప్, ఇంట్లో చాలామంది ఇళ్లలో కామన్గా రూమ్ ఫ్రెషనర్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ అలాంటివి అయితే వాడుతూ ఉంటారు కదా. కొంతమందికి ఆ స్మెల్ అయితే పడదు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనం న్యాచురల్గానైతే బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కాటన్ని తీసుకొని దానిపైన కంఫర్ట్ అనేది వేసి మనం ఇంట్లో బెడ్రూమ్లో కానీ మనకి హాల్లో కానీ కిచెన్లో కానీ ఒక మూలన కనుక పెట్టాము అనుకోండి, ఇల్లంతా రూమ్ అంతా మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం ఎలాంటి న్యాచురల్గా ఎలాంటి రూమ్ ఫ్రెషనర్స్ వాడాల్సిన పని లేకుండా ఇలా కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి, ఈ స్మెల్ అనేది ఆల్మోస్ట్ 1 వీక్ or 10 డేస్ వరకు ఉంటుంది. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఇలా కనుక చేంజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మెయిన్గా వర్షాకాలంలో బట్టలు ఆరక ముక్క వాసన అనేది వస్తాయి కదా, అలాంటప్పుడు ఇలా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. నెక్స్ట్ టిప్, చాలామందికి దోశలు అంటే ఇష్టం. రెగ్యులర్గా దోశ తినే వాళ్ళు కూడా ఉంటారు. మనం దోశలు ఎప్పుడు చేసుకున్నా సరే క్రిస్పీగా మంచిగా కలర్ఫుల్గా రావాలి అంటే ఈ క్వాంటిటీలో కనుక మీరు కనుక బియ్యంని నానబెట్టి చేశారు అనుకోండి, మనం ఎప్పుడు దోశలు వేసినా సరే మంచిగా పల్చగా క్రిస్పీగా మంచి కలర్ఫుల్గానైతే వస్తాయి. ఇలా దోశలు అనేది వేయడం వల్ల పిల్లలు కూడా తినడానికి మంచిగా ఇష్టపడతారు. మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు 1 కప్పు మినపగుండు ఉంటుంది కదా, మినపగుండే దోశకి మంచిగా వస్తుంది. ఇలా 1 కప్పు మినపగుండు తీసుకుంటే 2 కప్పుల రైస్ అనేది తీసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ రైస్ అనేది తీసుకోవాలి. చాలామంది 3 కప్స్ ఆర్ 4 కప్స్ కూడా తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల దోశ అనేది గట్టిగా వస్తుంది, క్రిస్పీగా రాదు. సో ఇలా ఓన్లీ 2 కప్స్ మాత్రమే తీసుకున్నాం అనుకోండి, దోశ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది. అలాగే మంచిగా కలర్ఫుల్గా రావడానికి అందులో కొన్ని మెంతులు అలాగే కొంచెం శనగపప్పు వీటన్నిటిని వేసి మిక్స్ చేసి మనం మంచిగా వాటర్తో కడిగి, ఒకవేళ మనం పప్పును ముందే నానబెట్టడం మర్చిపోయాము అనుకోండి, ఒక 3-4 అవర్స్లో నానిపోవాలి అంటే అందులో కొంచెం వేడి నీళ్ళు పోసి కడిగి మనం హాట్ వాటర్ పోసి నానబెట్టాము అనుకోండి, 3 to 4 అవర్స్లో మంచిగా నానిపోతుంది. మనం గ్రైండ్ చేసి దోశలు అనేది వేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మన ఫ్లోర్ పైన కానీ కిచెన్లో కౌంటర్ టాప్ పైన కానీ ఆయిల్ అనేది ఇలా మిస్ అయి పడిపోయింది అనుకోండి, మనం వాటర్ పోసి అలాగే సోప్ పెట్టి క్లీన్ చేసాము అనుకోండి, అది ఇంకెక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. ఆ జిడ్డు అనేది అసలే వదలదు. ఈ చిన్న టిప్ కనుక ట్రై చేయండి, మనకి అక్కడ జిడ్డు ఆయిల్ పడ్డట్టు మరకలు కూడా తెలీదు. మనకి ఆయిల్ పడ్డ చోట బియ్య పిండి కానీ మైదా పిండి కానీ ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండి అనేది ఇలా వేసుకొని జస్ట్ వీడియోలో చూపించినట్టుగా ఇలా కనుక స్క్రబ్ చేసాము అనుకోండి, ఈజీగా ఆయిల్ అంతా కూడా పిండి అనేది పీల్చేస్తుంది. సో అక్కడ మనం ఎలాంటి వాటర్తో కానీ పౌడర్తో కానీ క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఈ పిండితో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత టిష్యూ పేపర్తో కనుక అంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి ఆయిల్ మరకలు కూడా కనిపించవు. మనకి ఎలాంటి వాటర్ అనేది అవసరం లేకుండా జస్ట్ ఈ పిండితో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది. ఆయిల్ కడాయిలు కూడా ఫస్ట్ ఇలా పిండితో క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటే జిడ్డు అనేది వెంటనే వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్, మన అందరి ఇళ్ళలో కూడా ఇలాంటి పచ్చడి బాక్సెస్ అయితే ఉంటాయి కదా. వన్స్ అందులో పచ్చడి అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలి అంటే బాక్సెస్ అనేది చిన్నగా ఉండడం వల్ల మన హ్యాండ్ సరిగ్గా పట్టదు. అలా అయినా అది
చేతితో డైరెక్ట్గా వాష్ చేయడం వల్ల ఆ కారానికి చెయ్యి అనేది మంట పుడుతుంది. అలాగే ఆయిల్ అనేది జిడ్డు అనేది అంత తొందరగా వదిలిపోదు. మన చేతితో ముట్టుకోకుండా ఇలా సింపుల్గానైతే క్లీన్ చేసుకోండి. కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని ఇలా బాక్స్లో వేసి ఒక 1 మినిట్ పాటు గట్టిగా షేక్ చేయండి. ఒక 1 మినిట్ తర్వాత అది మొత్తం వాటర్లా కరిగిపోతుంది. తర్వాత అందులో విమ్ లిక్విడ్ కానీ విమ్ జెల్ కానీ ఉంటుంది కదా, అందులో వేసేసి మళ్ళీ ఒకసారి షేక్ చేసి నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనం చేతితో ముట్టుకోవాల్సిన పని లేకుండా సింపుల్గా బాక్స్ అయితే క్లీన్ అయిపోతుంది. ఇలా మనం ఎంత పెద్ద పికిల్ బాక్సెస్ అయినా సింపుల్గానైతే క్లీన్ చేసుకోవచ్చు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, జస్ట్ షేక్ చేసినప్పుడు ఆ నురుగంతా ఆ జిడ్డు అనేది ఈజీగా వదిలిపోతుంది. సో మనము చేయి పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా, స్క్రబ్బర్తో రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ ఇలా ఐస్ క్యూబ్స్ వేసి కనుక క్లీన్ చేసుకుంటే సింపుల్గా క్లీన్ అయిపోతుంది. మనం ఇంట్లో పెద్ద పెద్ద పచ్చడి జాడీలు కానీ పెద్ద పెద్ద డబ్బాలు కానీ ఏదైనా సరే ఇలా సింపుల్గానైతే క్లీన్ చేసుకోవచ్చు. దాని క్వాంటిటీకి తగ్గట్టుగా ఐస్ క్యూబ్స్ అనేది వేసుకొని అయితే క్లీన్ అవుతాయి. నెక్స్ట్ టిప్, మనం సమ్మర్లో ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ ఏం తెచ్చుకున్నా సరే ఈ ఎండకి తొందరగా వల్లిపోతాయి. ఈవెన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అవి వాడిపోతాయి. అలా వాడిపోయినప్పుడు మనం కర్రీస్లో వేసిన అంతగా టేస్ట్ అనేది ఉండవు. అలా వాడిపోయినా సరే మంచిగా ఫ్రెష్గా అవ్వాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అనేది వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ కట్ చేసి ఆ వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత కనుక చూసాము అనుకోండి, అది మనం నార్మల్ స్టేజ్కి అనేది వచ్చేస్తుంది. మనం తెచ్చుకున్నప్పుడు ఎంతైతే ఫ్రెష్గా ఉంటుందో సేమ్ అంతే ఫ్రెష్గానైతే అవుతుంది. ఇలా వాటర్లో వేయడం వల్ల ఈజీగా ఫ్రెష్గానైతే అయిపోతాయి. నెక్స్ట్ టిప్, మనము సమ్మర్లో పిల్లల యూనిఫామ్స్ కానీ హస్బెండ్ షర్ట్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు స్వెట్టింగ్ అనేది ఎక్కువగా రావడం వల్ల ఎక్కువ మురికి అనేది పట్టేస్తాయి. స్వెట్టింగ్ స్మెల్ అనేది ఎక్కువగా వస్తాయి. ఈ కాలర్ దగ్గర అయితే వైట్ షర్ట్స్కి ఇంకెక్కువగా మురికి అనేది కనిపిస్తుంది. అలా మురికి అనేది కనిపించకుండా స్వెట్టింగ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ అనేది ఉంటుంది కదా, ఆ పౌడర్ అనేది దానిపైన వేసి ఇలా రబ్ చేసి కనుక ఇచ్చాము అనుకోండి, యూనిఫామ్ అయినా నీట్గా ఉంటుంది, వైట్ షర్ట్స్ అయినా కానీ చాలా నీట్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, చాలామందికి రెగ్యులర్గా మార్నింగే టీ తాగే అలవాటు ఉంటుంది. వన్స్ టీ తాగిన తర్వాత టీ పౌడర్ అంతా కూడా వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయాల్సిన పని లేకుండా ఇలా మంచిగా ఎండలో ఆరబెట్టి ఈ పౌడర్ని అంతా కూడా మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్కి కనుక వేసాము అనుకోండి, అవి చీడ అనేది పట్టవు, ఆకులు అనేది కూడా చాలా పచ్చగా వస్తాయి. మనం ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేయాల్సిన పని లేకుండా ఇలా టీ పౌడర్ని కనుక వేసుకున్నాము అనుకోండి, చెట్లు అనేది చాలా మంచిగానైతే ఎదుగుతాయి. వేస్ట్ అని పడేసేదానికన్నా ఇలా ప్లాంట్స్కి వేస్తే మంచిగానైతే ఎదుగుతాయి. నెక్స్ట్ టిప్, ఇంట్లో మనము ప్రతి కర్రీలో కూడా ఉల్లిపాయలను అయితే వాడుతూ ఉంటాము. ఇలా మన ఉల్లిపాయలకి ఎడ్జెస్ అయితే కట్ చేసి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండే ఆ ఎడ్జెస్ అనేది పడేయాల్సిన అవసరం లేకుండా ఇలానైతే రీయూజ్ చేసుకోండి. మనం దోశలు వేసేటప్పుడు సరిగ్గా రాలేదు అనుకోండి, ఇలా మనం దోశ పైనకైనా ఇలా ఉల్లిపాయలని రుద్ది కనుక చేసాము అనుకోండి, దోశలనే చాలా మంచిగా వస్తాయి. అలాగే మనం ఇంట్లో స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా మురికి జిడ్డు అనేది పట్టేస్తుంటాయి. మెయిన్గా కిచెన్లో మనం ఆయిల్ చేతితో అలా ముట్టుకోవడం వల్ల ఎక్కువ మురికి అనేది పట్టేస్తూ ఉంటాయి కదా, ఇలా ఉల్లిపాయలని వాటిపైన కనుక రుద్దాము అనుకోండి, ఆ జిడ్డంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ మనం ఒక 1 మినిట్ పాటు రబ్ చేసి కనుక క్లీన్ చేసామనుకోండి, స్విచ్ బోర్డ్ అనేది చాలా నీట్గానైతే అయిపోతుంది. ఇలా వేస్ట్ అని పడేసే వాటితో మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే పూజలకి కానీ ఏదైనా ఇంట్లో వ్రతాలు చేసుకున్నప్పుడు తమలపాకులు అయితే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలా మనకి సమ్మర్లో తమలపాకులు తొందరగా వాడిపోతాయి. అలా మనకి వాడిపోకుండా ఒక 1 వీక్ 10 డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనం తెచ్చుకున్న తర్వాత ఒక కాటన్ కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకోవాలి. తీసుకొని అందులో ఈ తమలపాకులు అన్నీ పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 వీక్ 10 డేస్ ఉన్నా సరే తమలపాకులు అనేది వాడిపోకుండా అలానే పచ్చగానైతే ఉంటాయి. ఇలా మనం ఎక్కువ క్వాంటిటీ తమలపాకులు కనుక తెచ్చుకున్నాము అనుకోండి, మనకి పూజలకి వ్రతాలకి ఈజీగానైతే వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే పిల్లలకి జలుబు దగ్గు కనుక ఎక్కువగా ఉంది, మనం ఎన్ని సిరప్లు వేసినా టాబ్లెట్స్ వేసినా కూడా పని చేయట్లేదు అనుకున్నప్పుడు ఈ రెమెడీని అయితే ట్రై చేయండి. ఇలా ఒక తమలపాకుని తీసుకొని జండుబామ్ ఉంటుంది కదా, జండుబామ్ అనేది దానిపైన అప్లై చేసి స్టవ్ పైన ఆ హీట్కి జస్ట్ ఒక 10 సెకండ్స్ పాటు హీట్ చేసుకోవాలి. ఆ ఆకుని హీట్ చేసుకున్న తర్వాత పిల్లలకి చెస్ట్ పైన తలపైన కనుక పెట్టి పడుకోబెట్టాము అనుకోండి, ఈజీగా ఆ ఘాటుకి వాళ్ళకి ఉండే జలుబు దగ్గు అంతా కూడా పోతుంది. ఇలా ఇంట్లోనే అప్పుడప్పుడు హోమ్ రెమెడీస్ కనుక ట్రై చేశారు అనుకోండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. ఐ హోప్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేస్తారని అనుకుంటున్నాను.